వర్షాకాలం అంటే హర్షించని వారు ఉండరు. కానీ ఆ గ్రామాల ప్రజలు మాత్రం వానలు పడ్డాయంటే హడలి చచ్చిపోతున్నారు. వరదలు వస్తాయని కాదు, అంతకంటే దారుణం జరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఇంతకీ ఏంటా దారుణం? ఏంటి దానికి పరిష్కారం? అసలు ఎవరు దీనికి కారకులు? వర్షాకాలం వచ్చిందంటే చాలు పారిశ్రామిక వాడల్లో నివసించేటటువంటి జనాలంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా రైతుల బాధలు మాత్రం వర్ణనాతీతం అని చెప్పాలి. అసలు వర్షాకాలం వచ్చిందంటే పారిశ్రామిక వాడల్లో నివసించే జనాలు ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నారు, దానికి కారణాలు ఏంటి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉంటుంది సంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు హైదరాబాద్ శివారు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు భయపడుతున్నారు. వారి భయానికి కారకాలుగా నిలుస్తున్నాయి రసాయన పరిశ్రమలు. వాటి నుంచి వెలువడే వ్యర్థాలతో ఉపద్రవం ముంచుకొస్తోంది. తాగు సాగునీరంతా కలుషితమైపోతోంది. ఆఖరికి పీల్చే గాలి కూడా కలుషితమై లేనిపోని రోగాలొస్తున్నాయి. వర్షం పడిందంటే చాలు అక్కడి పరిశ్రమల యాజమాన్యాలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే వర్షాకాలం అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వణికిపోతున్నారు. చెరువులు కుంటల్లోకి కెమికల్ వాటర్ వచ్చి చేరుతోంది. దీనివల్ల మూగజీవాలకు ముప్పు ఏర్పడింది. వ్యవసాయ భూములు, తాగునీరు, పశుగ్రాసం ఇలా ప్రతిదీ కాలుష్యానికి గురవుతున్నాయి. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు, జిన్నారం, బొంతపల్లి, కాజిపల్లి, ఐడిఏ బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, బండ్లగూడ, హత్నూర, ఇస్నాపూర్, ముత్తంగి, పాసమైలారం ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాల్లో జల కాలుష్యం యథేచ్ఛగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. చెరువుల్లో చేపలు కూడా చనిపోతున్నాయి. దీంతో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. ఏంటంటే వర్షం పడినప్పుడల్లా ఏదో వర్షం నీళ్ళు కాకుండా కెమికల్ నీళ్ళు ఈ సంపు ఇక్కడ వెనక చూస్తున్నా మీరు, సంపులకి ఇడిచిపెట్టేస్తున్నారన్న. ఈ సంపు ఎందుకు కట్టినారంటే ఆ కెమికల్ వ్యర్థాలు వచ్చి ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈటీపీకి పంపించుకోవాలి వాళ్ళు. అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే మొత్తానికి మా ఊరి మీద ఇడిచిపెడుతున్నారు. దానివల్ల మేము మా జీవనాధారం కోల్పోయినామన్న. మా చేన్లు, మా పంటలు అన్నీ నష్టపోయినాయి. ఏంటంటే పనికి రాకుండా అయిపోయినాయి. ఏదో మా దగ్గర 3 ఎకరాలు ఉన్నాయని ముడిచిపోవడం కన్నా అది దేనికి పనికి రాకుండా కన్నా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. పలు ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు చెరువుల్లోకి చేరి మూగజీవాలకు హాని చేస్తున్నాయి. కెమికల్స్ కలిసిన వ్యర్థాలు చెరువుల్లోకి, కుంటల్లోకి చేరడంతో ఆ నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయి. అంతేకాక ఈ పరిశ్రమల చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలలోని ప్రజలు ఏదో ఒక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరైతే ఊరు వదిలిపెట్టి పట్టణాలకు వలసపోతున్నారు. అవి 5 గ్రామాలు మరీ కలుషితం అయిపోతుంది. నీరు, గాలి అన్నీ కలుషితం అవుతున్నాయి. దానివల్ల ప్రజలందరూ మా ఊరు వదిలేసి బయటికి వలసకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఇక్కడ మెయిన్ సంపు కట్టి దీంట్లోకి వాటర్ వదులుతారు. వాటర్ ఏంటంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. ట్రీట్మెంట్కి తీసుకోకుండా కింద విలేజ్లకు పంపించేస్తారు. మొత్తం కిందికి పంపించేస్తారు. దానివల్ల విలేజ్ మొత్తం పరిస్థితి చాలా అన్యాయంగా, దుర్వినియోగం అయిపోతుంది. వానాకాలంలోనే పంటలు సాగు చేస్తారు. కానీ ఇక్కడ వానలు పడితే సంబరపడేది రైతులు కాదు, పరిశ్రమల యజమానులు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పారిశ్రామిక వ్యర్థాలను వర్షపు నీటితో కలిపేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో వ్యవసాయం జరగడం లేదు. చాలా మంది రైతులు వ్యవసాయం చేయటం మానేశారు. ఈ పరిస్థితి దశాబ్దాలుగా ఉంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం సమీపంలో కేవలం 30,000 ఎకరాలు కూడా సాగు కావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ 1,00,000కు పైగా ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. కాలుష్యం వల్ల ఇక్కడి భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కలుషితమైనటువంటి ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడున్న కంపెనీల వ్యర్థ జలాలను డైరెక్ట్గా వాళ్ళు ఈటీపీ అనేది వాడకుండా డైరెక్ట్గా వాళ్ళు ఒక సంపు నిర్మించుకొని అది ఏంటంటే గవర్నమెంట్కి చూపించడం మాత్రము మేము బయటికి పంపిస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇంకొకటి ఏం చేసింది లేదు. ఈ వర్షాకాలం వస్తే మాత్రము డైరెక్ట్గా వాళ్ళ ఉన్న స్టోరేజ్ మాత్రం మొత్తం బయటికి కొట్టేస్తూ ఉన్నారు. ఇట్లా కొడుతున్నారని చెప్పేసి మేము కూడా వచ్చి ఒకసారి 2 సార్లు పట్టుకున్నాము. అయినా అధికారులు స్పందించట్లేదు.
సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడల దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం ఒక పారిశ్రామిక వాడలో ఉన్నాము. మనం విజువల్స్లో చూస్తున్నాం వెనుక ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా రసాయనకు సంబంధించినటువంటి పరిశ్రమలే. అవన్నీ కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇవన్నిటిని కెమికల్స్ను బయటికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం ఏదైతే వస్తుందో ఆ వర్షపు నీటితో పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఆ వర్షపు నీటిలోనే ఈ కెమికల్ వాటర్ని అన్నింటినీ కూడా వదిలిపెడతారు. దానివల్ల చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, జనాలు కావచ్చు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం ఇవన్నీ కూడా కెమికల్ వాటర్ అనే చెప్పాలి. ఒక్కసారి అక్కడ నురుగును కూడా చూస్తున్నాం. ఒక సంపులోకి వీటిని మొదట వదలడం జరుగుతుంది. ఈ సంపులో నుంచి నేరుగా ట్యాంకర్లను పెట్టి ఈటీపీ ద్వారా ఈటీపీకి పంపాల్సిన అవసరం ఉంది. కానీ పరిశ్రమల యజమానులు మాత్రం ఓన్లీ సంపులోకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి నీటిని పంపిస్తారు. దీనివల్ల చెరువులు చాలా వరకు ఎండిపోతున్నాయి, చాలా వరకు కలుషితమవుతున్న పరిస్థితి కల్పిస్తుంది. సో ఏదైతే పీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు పీసీ అధికారులు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పాలి. ఏదైనా గ్రామస్తులు ఆందోళన చేసినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ధర్నాలు చేసినప్పుడు కానీ పీసీ అధికారులు నామాత్రంగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమానులతో మాట్లాడడం, సాల్వ్ చేస్తామంటూ హామీ ఇవ్వడం వరకే సాగుతుంది తప్ప ఇప్పటివరకు ఎప్పుడు గట్టి చర్యలు తీసుకోలేదని చెప్పాలి. ఈ వాయు కాలుష్యంతో, ఈ నీటి కాలుష్యంతో చాలామంది ఈ జనాలు ఆయా గ్రామాన్ని వదిలిపెట్టిపోతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి వలస జీవులుగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పొలాలు పనిచేయడం లేదు. వారు పనిచేసుకోవాలంటే ఆరోగ్యం కూడా సహకరించే నేపథ్యంలో ఖచ్చితంగా ఇట్లాంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయి ఈ పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పరిశ్రమల యజమానులు చేస్తున్న అరాచకం వల్ల భూగర్భ జలాలన్నీ ప్రమాదకర రసాయనాలతో విషతుల్యంగా మారాయి. ఏళ్ల నుంచి పరిశ్రమల వ్యర్థాలను ఇలాగే వదిలేస్తున్నారు. సమీప అటవీ ప్రాంతంలో కూడా విష జలాలను వదలటంతో అడవికి కూడా నష్టం వాటిల్లుతోంది. కంపెనీలు బాధ్యతారహితంగా వదులుతున్న కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు చేసినా అన్ని బుట్టదాఖలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫ్యాక్టరీలు విడుదల చేస్తున్న వ్యర్థాలను పీసీబీ అధికారులు గుర్తించాలి. వాటిని శుద్ధి కేంద్రాలకు తరలించాలి. ఈటీపీలో ప్రతి ఫ్యాక్టరీకి సభ్యత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఫ్యాక్టరీ భారీ సంపుల్ని ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు, హరిత న్యాయస్థానాలు సూచించాయి. కానీ ఇవేవీ ఆచరణలో లేవు. వానలు పడ్డ సమయంలో పరిశ్రమలు వ్యర్థాల్ని వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పీసీబీ అధికారులు నిరంతర నిఘా పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని బాధితులు చెప్తున్నారు. ఇది పారిశ్రామిక వాడల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి వ్యర్థ జలాలతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నామంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 పారిశ్రామిక వాడల నుండి.